విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోంది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుండగా వారి విరాళాలు దేవస్థాన అభివృద్ధికి ప్రేరణగా నిలుస్తున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 18 రోజుల పాటు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా మొత్తం 3,68,90,834 రూపాయల ఆదాయం సమకూరుందని ఆలయ కార్యనిర్వహణాధికారి రామారావు తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ భక్తి సుమనసులను సమర్పించిన సంగతి తెలిసిందే. నవరాత్రి తర్వాత కూడా ఇంద్రకీలాద్రి పర్వతం భక్తులతో కళకళలాడుతోంది. మినహా రోజుల్లో కూడా భక్తులు పెద్ద ఎత్తున హుండీ దానాలు చేస్తున్నారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం ఆలయ అధికారుల ఆధ్వర్యంలో పూర్తయిందని, దాదాపు 200 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొన్నట్లు సమాచారం. హుండీలో రూపాయి నాణేలు, నోట్ల రూపంలోనూ విరాళాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆదాయ వివరాలు చూద్దాం. మొత్తం విరాళం 3,68,90,834 రూపాయలు భక్తుల ఆలయానికి నాణేలు, నగదు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను విరాళంగా అందించారు. ఈ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి పనులకు వినియోగించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ పునరుద్ధరణ, భక్తులకు మెరుగైన సదుపాయాల కల్పన, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ కోసం ఈ నిధులను ఉపయోగించనున్నట్లు వెల్లడించారు. అలాగే హుండీ లెక్కింపులో సహకరించిన సిబ్బందికి ఆలయ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. ఇంద్రకీలాద్రిని సందర్శించే ప్రతి భక్తుడు తన వంతు సేవలను సమర్పిస్తూ దేవస్థానాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తున్నాడని అన్నారు.